శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 21వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 31వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల చివరి 11 రోజులలో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా ఒక 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ముందుగా చిన్న గమనిక. ఈ జనవరి 25వ తేదీ శనివారం సాయంత్రం చక్కగా 5 గ్రహాలు కనపడతాయి, దర్శనమివ్వబోతున్నాయి. వాటిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. 3 శుభగ్రహాలు బుధుడు, గురువు, శుక్రుడు, కుజుడు, శని. ఈ 5 గ్రహాల యొక్క దర్శనాన్ని తనివి తీరా దర్శించుకునే ప్రయత్నం చేయండి. 25వ తేదీ తిరిగి ఫిబ్రవరి 1వ తేదీ గతంలో చెప్పాను కదా, శుక్రుడు, చంద్రుడు వీరి కలయిక. అది అంతకుముందు దక్షిణ ఎండింగ్లో, ఇప్పుడు ఉత్తరాయణ ప్రారంభంలో. ఈ కలయికను కూడా చక్కగా నైరుతి మూలలో సూర్యుడు అస్తమించిన తర్వాత కనబడతారు. శని, కుజుడు ఈ 2 గ్రహాలు మాత్రం చిన్న చిన్న కంటి కనపడినట్టుగా ఉన్న నక్షత్రాల వరకు ఉంటాయి. కుజుడు మాత్రం లైట్ రెడ్డిష్ కలర్ ఉంటాడు. శని లైట్ నీలం రంగులో ఉంటాడు. అఫ్కోర్స్ మనకు మినుకు ఉంటుంటాయి, సాధారణ కన్నులతో వీక్షించవచ్చు. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్దాం. మిథున రాశి జాతకులకి 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ రాత్రి 10:33 వరకు విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, వాహన విషయంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, అన్నీ అనుకూలాలే. అన్ని పై అధికారులతో కావచ్చు, క్రింద స్థాయి వ్యక్తులతో కావచ్చు, సోదరులతో కావచ్చు, అన్నింటి ఒక్క విషయంలో మాత్రం కొంచెం ఏదో బ్రేకులు పడుతుంది. సంతాన విషయాల్లో మాత్రం కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అది ఇబ్బందికరం అంటే ఏం తగాదాలు అవి కలహాలు రావు, కానీ వారి నిర్ణయాలు, సంతాన నిర్ణయాలు ఒక్కోసారి మీ మనసుని కలిచి వేసే విధంగా ఉంటాయి, లేక మీ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండొచ్చు. లేదా వారి నిర్ణయాలకి మీరు చెప్పినట్టుగా వారు వినకపోవచ్చు, లేక వారు చెప్పినట్టుగా మీరు ఆలకించకపోవచ్చు. ఏదైనా ఇరువురి మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన కారణంగా కావచ్చు, లేక వ్యతిరేక వాతావరణం ఉన్నట్లుగా అనిపించే విధంగా కావచ్చు, లేక వారి యొక్క విద్యా విషయాలు కావచ్చు, వారి యొక్క ఉద్యోగ విషయాలు కావచ్చు, వారి యొక్క ఆరోగ్య విషయాలు కావచ్చు, అసలు సంతానం కోసంగా పరితపించే తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు కావచ్చు, వీటిలో కొంచెం ఏదో తేడాగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. కనుక తొందరపడి వారి అంశాలలో, అంటే వారికి రిలేటెడ్ టు చిల్డ్రన్, మీరు ఎగనెస్ట్ ఐడియాస్ తీసుకోవద్దు. ఎగనెస్ట్ స్టెప్స్ చాలా దూరంగా ఉండాలి. సరే, బిడ్డల్లో ఎవరో ఒకరు మాట అంటారు, మీరు వినకపోవచ్చు. వెంటనే వాడిని కొంచెం దానికి సమయస్ఫూర్తిగా ఆలోచిస్తూ దండించడానికే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వాడిని కొంచెం మీకు నచ్చినట్టుగా కాకుండా వ్యతిరేకంగా కనుక ఏదైనా చేస్తే పర్యవసానాలు వేరుగా ఉంటాయనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక 2వ పాయింట్కి వస్తే 23వ తేదీ రాత్రి 10:33 ప్రారంభమై 28వ తేదీ మధ్యాహ్నం 2:53 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది అత్యంత అనుకూలంగా, డెవలప్మెంట్స్ వచ్చే విధంగా, ఎక్కడా వ్యతిరేకత లేకుండా, అటు భాగస్వామ్య వ్యాపారులు కావచ్చు, దంపతులుగా ఉండేవారు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఏదైనా శ్రీమతి చెప్పింది శ్రీవారు, ఓకే, ఇట్స్ ఆల్ రైట్, గ్రాంటెడ్. శ్రీవారు చెప్పింది శ్రీమతికి రైట్, తప్పకుండా అండి, చాలా సంతోషం అండి. మకర సంక్రాంతి మీరు మాట వినకపోయినా మకర సంక్రాంతి దాటిందని విన్నారండి అని. అలాగే వివాహం కానటువంటి వారికి కూడా ఉత్తరాయణం వచ్చిందిగా, ఏదో కొంత అనుకూలతలు ఉంటాయని సరిపెట్టుకునే విధంగా వార్తలు అందుతుంటాయి. అటు ప్రేమికులు, దంపతులు, అలాగే లిటిల్ బిట్ మనస్పర్ధ ఉండి పెడముఖాలు ఎడముఖాలుగా ఉంటాయి, ఒకే ఇంట్లో ఉంటారంతా. అలాంటి వాటిలో కూడా ఏదో కొంత అనుకూల చలనం కలిగే విధంగా అవకాశాలు వస్తుంటాయి. ఇక మీకు ఏదైనా అనారోగ్యం లాంటిది ఏదైనా ఉందనుకోండి, దానికి డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ గారు అంతా చెక్ చేసి అదేమీ లేదంటే చాలా సింపులే, వడ్ల గింజలో బియ్యపు గింజ తేల్చి పాడేస్తారు, దానికి ఏదో మందులు మాకులు రాస్తారు. కనుక దాని విషయంలో మీరు కొంచెం కంగారు పడాల్సిన అవసరం లేదనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని డాక్టర్ గారి నోట వస్తుంది కనుక మీరు ఇంకా సంతోషం అవ్వచ్చు. కొంచెం రుణం ఉంటే
తీర్చుకో అవకాశం వస్తుంది. మీకే రుణం కావాలంటే ఇచ్చే అవకాశాలు కూడా వస్తుంటాయి. సో ఏదైనా 23వ తేదీ రాత్రి నుంచి 28వ తేదీ మధ్యాహ్నం దాకా అనుకూల ఫలితాలు వస్తుంటాయి. నెక్స్ట్ 3వ పాయింట్, ఇది కొద్దిగా గొంతులు వెలక్కాయ పడ్డట్టుగా ఉంటుంది వింటుంటేనే, ఏం పెద్ద ప్రాబ్లమాటిక్ ఇష్యూ కాదు అనుకోండి. 28వ తేదీ మధ్యాహ్నం 2:53 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు 28 మధ్యాహ్నం నుంచి 29, 30, 31 గట్టిగా 3.5 డే. ఈ 3.5 డేలో ఏది పట్టుకున్న బండి అది ముందుకు పోతుంది. రిజర్వేషన్ చేసుకుని అనుకో టైంకి బండి రాదు, ట్రాఫిక్ జామ్స్. ఒకసారి ఏదైనా ఫ్లైట్ ఉందనుకో, ఆ ఫ్లైట్ ఆ టైంకి ఏదైనా కొంచెం క్యాన్సిల్ కావటము, లేకపోతే కొంచెం ఇంకేదైనా ఇబ్బంది కావటం, మీరు వెళ్ళే చోట అక్కడ ఏదైనా పనులు సిద్ధంగా మీకోసం కాచుకుంటారని మాత్రం అనుకోవద్దు. మీ ప్రయత్నాలు మీరు చేస్తున్న ఎవరన్నా మీకోసం అక్కడ రిసీవ్ చేసుకునే వారు జర్నీస్ అనుకో, వారి టైంకి రావచ్చు రాకపోవచ్చు. కనుక వారు రాలేదని చెప్పి మీరు ఇంకా వారితో తీవ్రమైన కంఠస్వరంతో ఏమనుకున్నావురా, నేను వస్తున్నాను చెప్తే నువ్వు రాకున్న టైం కరెక్ట్ ఏం కావాలి, నా దాంట్లో ఛార్జింగ్ కొద్దిగా ఉంది, ఇంకా అది పడిపోతున్న పరిస్థితి ఏమిటి, ఇలా మాట్లాడేవారు ఉంటారు. కనుక అంతా మన మంచికే అనుకోవాలి. అంతేకాకుండా మీరు చేసేటువంటి కార్యక్రమంలో సడన్గా అన్నీ రెడీ చేసి రేపు మధ్యాహ్నం 11 గంటలకు మనం అంతా సిద్ధంగా ఉంటున్నాము అనుకుంటే 2 గంటల ముందు వస్తుంది ప్రోగ్రామ్ పోస్ట్పోన్, ప్రోగ్రామ్ క్యాన్సిల్. లేదా మీరే ఆ టైంకి మీ మనసులో ఏం తోస్తుందో, ఎట్లా ఉందో ఏమిటో, ఏ పురుగు ఎట్టించి వస్తుందో బుర్రలోకి టక్కన మీ అంతా మీరే నిర్ణయం తీసుకుంటారు. వెంటనే మెసేజ్ పెడతారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్డ్, పోస్ట్పోన్డ్, ఏదో దానికి తోడు రకరకాల పదాలు ఉపయోగించేది. మొత్తం మీద ఏంటంటే 28 మధ్యాహ్నం నుంచి 29, 30, 3వ రోజు మనకి ఎక్కడ డబ్బులు అంటే లబ్ధి, డబ్బు అంటే క్యాష్ వస్తుంది కాదు, రిజర్వ్ బ్యాంక్ నుంచి మనకు వచ్చే లబ్ధికి కొంత బ్రేకులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ బ్రేకులు పడుతున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఇక నెక్స్ట్ 29వ తేదీ, ఆ రోజు మౌని అమావాస్య అంటారు. చాలా గొప్ప విశేషవంతమైన రోజు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా చేయరు, కానీ తమిళనాడు, కేరళ, కర్ణాటక మాత్రం చాలా గొప్పగా చేస్తారు. మరి ఈటీవీ వార్తలు వినేవారు తప్పకుండా అక్కడ లైవ్ ప్రోగ్రామ్స్లో ఒక్కసారి చూపిస్తుంది, ఎవ్రీడే చూస్తుంటా. మౌని అమావాస్యని మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా జరుపుకోలేకపోతే ఎవరో కొంతమంది మాత్రం, నేను మాత్రం తప్పకుండా మౌని అమావాస్యని జరుపుకుంటాను. అంటే ఏం చేయాలంటే పితృదేవతలు వారిని ప్రార్థించి వారిని మనసులో తలుచుకొని తర్పణ కార్యక్రమాలు ఇచ్చేవరకు ఉంటారు. సముద్ర స్నానం కూడా చేస్తుంటారు. కనుక మౌని అమావాస్య చాలా గొప్ప విశేషమైన రోజు. కనుక అలాంటి మౌని అమావాస్యన మీరు మీ యొక్క పితరులని కొంత స్మరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే మీకు దగ్గరలో సముద్రం ఉంటే అక్కడ సముద్ర స్థానం ఉంటేనే లేకపోతే పొలోని పోకండి. ఒక 500 కిలోమీటర్ల అవతల అక్కడ సముద్రం ఉందని చెప్పి అసలు ట్రాఫిక్ గందరగోళంగా ఉంటుంది. హాయిగా మీ ఇంటి దగ్గరే స్నానం చేసేసి తర్పణ కార్యక్రమాన్ని అక్కడ ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్, ఈ మిథున రాశిలో జన్మించిన మృగశిర నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 27వ తేదీ సోమవారం ఉదయం 9:02 ప్రారంభమై 28వ తేదీ మంగళవారం ఉదయం 8:58 వరకు ఉన్నటువంటి సమయం అనుకూలమైనది కాదు. ఇది కొంచెం వ్యతిరేకమైన సమయము, అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము. కానీ క్రొత్త కార్యక్రమాల వైపు మొగ్గు చూపకుండా పాత కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి మీదనే దృష్టి ఉంచాలి, రొటీన్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ నక్షత్రం ఆరుద్ర. ఈ ఆరుద్రలో జన్మించిన జాతకులకి 28వ తేదీ మంగళవారం ఉదయం 8:58 ప్రారంభమై 29వ తేదీ బుధవారం ఉదయం 8:20 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, కొంచెం వ్యతిరేకంగా సమయం ఉంటుంది. కనుక క్రొత్త కార్యక్రమాలు ఏదైనా ఆ టైంలో ప్రారంభం చేద్దామనేటువంటి ఆలోచనలకు వెళ్ళవద్దు. తర్వాత చేసుకోవచ్చు, మంచి సమయం ఉంటుంది కదా అని ఉద్దేశం చేసుకోవచ్చు. కనుక పాత కార్యక్రమాలు, రొటీన్ కార్యక్రమాలు దాని మీద దృష్టి ఉంచండి. కొత్తగా బంగారం కొందాం, అది కొందాం, ఇది కొందాం, బట్టలు కొందాం, ఇలాంటి ముఖ్యమైనటువంటి కాస్ట్లీవే ఉంటాయి, అలాంటి వాటి కొనుగోలు వైపు మాత్రం దృష్టి ఉంచవద్దు. నెక్స్ట్ 3వ నక్షత్రం పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 29వ తేదీ బుధవారం ఉదయం 8:20 నుంచి 30వ తేదీ గురువారం ఉదయం 7:15 వరకు వీరికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. కనుక క్రొత్త కార్యక్రమాలను కొంచెం వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. పాత కార్యక్రమం ఏవైతే ఉంటే రొటీన్ కార్యక్రమం అవి చేస్తూ ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి.
ఏదేమైనా 25వ తేదీ 5 గ్రహాలని చక్కగా దర్శించుకోండి. ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి శుక్రుడు చంద్రుడు ఈ 2 గ్రహాలు కూడా కనబడతాయి. ఆ 2 గ్రహాలను కూడా వీక్షించి మీ ఇష్టదేవాన్ని ప్రార్థించుకోండి. శుభం.